ఇప్పుడు మీకు చెప్పబోతుంది వీడియోలోని డ్రెస్ టాప్ కటింగ్ చెప్పబోతున్నాను. లైనింగ్ అందరూ నార్మల్ గా ఈ విధంగా మడత పెట్టేస్తారు. ఎగ్జాక్ట్ గా చూడండి, ఇలా మడత పెట్టేస్తారు. ఇలా కాకుండా మనకి లైనింగ్ సేవ్ చేసుకొని అదే లైనింగ్ ని నెక్స్ట్ మనం ఏ బ్లౌజ్ కైనా ఉపయోగించుకోవడానికి చూడండి. ఒరిజినల్ ఛాతి ఎంత వచ్చిందో అంటే ఒరిజినల్ ఛాతి 37 అనుకోండి, 37 కి 10 ఇంచెస్ కలపాలి. ఏ డ్రెస్ కటింగ్ కి దేనికైనా సరే డ్రెస్ కి 10 ఇంచెస్ కలుపుకోవాలి. లూజ్ కి 10 ఇంచెస్ కలిపితే 37 కి 10 ఇంచెస్ కలిపితే ఎంత అవుతుంది? 47 ని మనం 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? పావు తక్కువ 12 వస్తుంది. ఈ విధంగా మనం మడత పెట్టుకుంటే చూడండి ఎగ్జాక్ట్ గా పావు తక్కువ 12. కానీ ఒక 1 ఇంచ్ మనం కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి క్లాత్ ఈ విధంగా మనం క్లాత్ని ఈ విధంగా మడగట్టుకుంటాం. చూసారు కదా, చూడండి అప్పుడు ఏంటైంది? ఆ పీస్ అంతా మనకి సేవ్ అవుతుంది. దాని ఒక బ్లౌజ్కి ఉపయోగపడుతుంది మనకి. చూడండి లూజ్ అంతా 11 ఇంకా 12, ఇంకొక 1 ఇంచ్ మనం మడతలో కల్లాలి. చాలా టైం పడుతుందని చాలా మంది అనుకుంటారు, కానీ ఒక 2 సెకండ్ల టైం కోసం చూసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది. అదే ఇలా 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, ఈ విధంగా సెట్ చేసుకుంటే క్లాత్ సేవ్ అవుతుంది. చూడండి కిందన హెచ్చు తగ్గులు ఉన్నాయి, దాన్ని స్టార్టింగ్ లెవెల్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు పొడవు ఎంత కావాలి? ఎప్పుడైనా సరే ఒరిజినల్ పొడవు కన్నా ఒక 5 or 6 ఇంచెస్ మనం తక్కువ పెట్టుకుంటాం. ఇది వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే ఇచ్చారు కనుక లైనింగ్ మనం ఎంత ఉంటే అంత పెట్టేస్తాం. చూడండి 28 ఉంది. దీని ఒరిజినల్ పొడవు 40 ఇంచెస్ కావాలి, కానీ ఇది 28 ఉంది అంటే 10 ఇంచెస్ వాళ్ళు తక్కువ చేసి ఇచ్చారు మనకి. ఇప్పుడు ఛాతి 37, దానికి 10 ఇంచులు కలిపితే 47, దాన్ని 4 భాగాలు చేస్తే పావు తక్కువ 12. ఇప్పుడు ఈ విధంగా మనం గీసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్తాం. దేనికైనా బాక్స్ అనేది కంపల్సరీగా గీసుకోవాలి. ఈ విధంగా గీసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు రావు. నెక్స్ట్ ఈ పీస్ ఉంది కదా, ఆ పీస్ అలా కటింగ్ లో మనకి పోతుంది. ఈ విధంగా మనం గీసుకుంటాం. షోల్డర్ 15 కందు, 15లో 3 తీసిస్తే 12, దాన్ని 2 భాగాలు చేయాలి. సేమ్ బ్లౌజ్కి ఏంటి, డ్రెస్కి ఏంటి, షోల్డర్ మారదు. కాలర్ దగ్గర మనకు మారుతుంది.
ఒరిజినల్ ఛాతీ 37, దాన్ని 4 భాగాలు చేస్తే 6. ఇంచెస్ వచ్చింది. డ్రెస్కి ఇప్పుడు 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. 6 వచ్చిందంటే 6.5 తీసుకోవాలి. బ్లౌజ్ మనకి ఫిట్టింగ్గా ఉంటుంది, డ్రెస్ అంత ఫిట్టింగ్గా ఉండకూడదు. ఈ విధంగా మనం షేప్ తీసుకుందాం. ఇప్పుడు నెక్ వెడల్పు ఒరిజినల్ ఛాతీని సేమ్ 12 భాగాలు చేస్తే మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. పొడవు అనేది మన ఇష్టమే. 6.5 పెట్టాను. ఇక్కడ సేమ్ 3 ఇంచెస్ తీసుకున్నాను. డిజైన్ అనేది మనం ఏదనేది మనకు నచ్చినట్టు వేసుకుంటాం. ఇక్కడ చంక దిగుడు ఎంత అయితే వచ్చిందో 6.5 అదే విధంగా మళ్ళీ నడుముకి పెట్టుకోవాలి. 1 ఇంచి లోపలికి వెళ్ళాలి. సేమ్ అదే విధంగా మరొక 6.5 తీసుకుంటాం. అది సీట్ దగ్గరికి అనమాట. కటింగ్ వస్తుంది కదా మనకి, అందరూ కటింగ్ ఎక్కడికి పెట్టాలి అనేది అందరు రెడీ పెడతారు. ఇదే విధంగా కొలతలతో అయితే ఎవరిని అడగవసరం. మాక్సిమం కొలతలతో అయితే 18, 19, 20, 21 అంతకు మించి దిగదు. చూసారా, 3 ఆర్లు 3 ఆర్లు 20 వచ్చింది. నువ్వు కొలుచుకున్నావేంటి భుజం దగ్గర నుంచి, అదే విధంగా తీసుకుంటారు కొలతలతో అయితే. ఒరిజినల్ ఛాతీ 37, దాన్ని 4 భాగాలు చేస్తే 9.5 వస్తుంది. దానికి 1 ఇంచి కలుపుకోవాలి. పావు తక్కువ 10. నుంచి కలుపుకుంటే పావు తక్కువ 10 వచ్చింది. అదేవిధంగా నడుము ఎంత వచ్చింది? 31. 31 4 భాగాలు చేస్తే పావు తక్కువ 8. దానికి 1 ఇంచి కలిపితే 8.5. సీట్ 42. 42 4 భాగాలు చేస్తే 10.5. 10.5కి 1 ఇంచి కలుపుకోవాలి. ప్రతి దానికి 1/2 ఇంచి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి షేప్ అనేది వస్తుంది. దీనికి చంకలోతు చూడం. చంకలోతు ఎప్పుడంటే స్టిచ్చింగ్కి చేసుకునే ముందే చంకలోతు చూస్తాం, కానీ మార్కింగ్ చేసుకున్నప్పుడు చంకలోతు అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడు డ్రెస్ మార్కింగ్ వచ్చింది కదా, ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం మార్కింగ్ కరెక్ట్గా ఉంటే లైనింగ్ దేనికైనా సరే, లైనింగ్ డ్రెస్ అయినా లైనింగ్ జాకెట్ అయినా మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకునేది లైనింగ్ని. ఒరిజినల్ ఎప్పుడు 1 ఇంచి ఎక్స్ట్రా తీస్తాం, ఎందుకంటే అది అదికేటప్పుడు అటు ఇటు జరిగినా మనకి తేడా రాకుండా ఉండడం కోసం. ఈ విధంగా క్రాస్ ముక్కని మనం కట్ చేసేస్తాం. మనం మార్కింగ్ తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మార్కింగ్ మీద కటింగ్ వెళ్దాం. చూడండి, ఇక్కడ అనేది మనకి కటింగ్స్ వస్తాయి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకుంటాం. దీనికి నెక్కి
డాట్ ఇచ్చుకుంటాం కంపల్సరీ. ఇది మట్టుకు ప్రతి ఒక్కరు మర్చిపోకుండా నెక్కి డాట్ అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం డ్రెస్ మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒరిజినల్కి వెళ్దాం. ఇందాకలా మీకు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా డ్రెస్కి, సేమ్ లైనింగ్ ఎలా అయితే మడత పెట్టామో దీన్ని కూడా అలాగే, కాకపోతే లైనింగ్ పర్ఫెక్ట్గా తగ్గట్టుకుంటాం. దీన్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం లైనింగ్ కన్నా. అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా టాప్ ని కూడా మనం మడత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవ్వండి 1 2 3 4, కానీ ఫుల్ మడత పెట్టుకోలేదు. చూడండి ఆ పార్ట్ అన్నీ వదిలేసాం కదా, ఈ విధంగా మడత పెట్టుకుంటాం. ఇప్పుడు లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటాం. ఒరిజినల్ పీస్ని ఎక్స్ట్రా కట్ చేస్తాం. మీకు స్టార్టింగే చెప్పాను నేను. చూడండి దీన్ని ఎక్స్ట్రా తీసుకుంటాం. చూసారు కదా, మీకు లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉండేటప్పుడు ఏంటంటే చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి ఒరిజినల్ 40 ఇంచుల పొడవు కావాలి. చూడండి ఎంత మనకి పొడవు వచ్చినా సరే 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 39 రానియండి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, 40 రానియండి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎంత దేనికైనా సరే 2 ఇంచెస్ యాడ్ చేసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఆ 2 ఇంచెస్ అనేది భుజం ఖర్చుకి కింద మడతకి మనం ఉంచుకోవడానికి అనమాట. ఈ విధంగా వన్ ఇంచి ఎక్స్ట్రాతోని మనం కట్ చేసుకుందాం. చూడండి ఫ్రంట్ బ్యాక్, ఇందులోనే మనకి ఫ్రంట్ ఉంది బ్యాక్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా సరే కలిపే కట్ చేయాలి. ఫ్రంట్ అనగా బ్యాక్ అనగా కొందరు సపరేట్ తీస్తారు, అది డిజైన్ ఇచ్చిందని బట్టి తీసుకోవాలి. ఇలా కానీ నార్మల్ గా డిజైన్ లేకుండా ప్లెయిన్ గా కానీ మామూలు సెల్ఫ్ డిజైన్ గానీ వస్తే మటుకు మనం కంబైన్డ్ గా తీసుకోవాలి. ఈ విధంగా దేనికది మనం లైనింగ్ ఈ విధంగా మనం డ్రెస్ ని చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కావాలి మనకి. చూడండి ఇది సపరేట్ ముక్క మిగిలింది. ఇది దానికి దేనికైనా ఉపయోగపడుతుంటే నెక్స్ట్ మోడల్స్ కనుక వాటికి మనం అరేంజ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కోసం. చూడండి ఏ విధంగా మంట పెట్టాలి. హ్యాండ్స్ కి లైనింగ్ అవసరం లేదు. చూసారు కదా మడత అనేది ఏ విధంగా వచ్చిందో మీకు. చేయి పొడవు 16 కావాలి. చూడండి ఇది ఎగ్జాక్ట్ గా 16 ఉంది. అంటే దానికి ఇంకా మనం ఇంచున్నర యాడ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే నిలువు ముక్క, ఇది అడ్డు ముక్క తీసాను కదా, మీకు నిలువు ఎలా వస్తుందో అనేది మనం చూసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్స్ కి కంపల్సరీ అతుకు అనేది వస్తుంది. చూడండి, ఎంత పీస్ ఉన్నా హ్యాండ్ కి కంపల్సరీ అతుకు అనేది వస్తుంది మీకు. ఎందుకంటే తనకి పొడవు కావాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా తగ్గించుకోవాలి. పొడవు 16 ఇంచున్నర మనకి మడతకి ఇక్కడ చిన్న క్రాస్ వచ్చింది చూడండి. ఇలాంటివి చూసుకొని కంపల్సరీ మనం తెగొట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చేయి పొడుగు మారుతుంది. మీకు చూపిస్తాను. చేయి లూజు 10, టూ ఇంచెస్ ఖర్చు, $6, 2 ఇంచెస్ ఖర్చు. ఇక్కడ మీదకు పెరుగుతున్న కొలది మనకి ఖర్చు తక్కువైంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ పీస్నే మనం అతుక్కుంటాం అన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ తగ్గుతున్నాం. ఈ పీస్ని మిగతా అతుక్కొని దాన్ని మనం స్టిచ్చింగ్కి తీసుకెళ్ళాలి. ఈ విధంగా డ్రెస్ని మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్కి పట్టుకోవాలి. మా వీడియోస్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.